వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా రేణిగుంటలో వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరిప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ గురించి, ప్రజలకు ఆయన చేసిన సేవల గురించి తెలియజేశారు. వారి చదువుల పట్లయితేనేమి, అలాగే రైతుల పట్లయితేనేమి, మహిళల పట్ల సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజల కోసం మరి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది. రైతుల పట్లయితేనేమి, వారి చదువుల పట్లయితేనేమి, అలాగే రైతుల పట్లయితేనేమి, మహిళల పట్ల సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజల కోసం, అభ్యున్నత కోసం మరి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది. ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, డోక్రా అక్క చెల్లెమ్మలకు 0% వడ్డీ అయితేనేమి, అనేక సంక్షేమ ఫలాలు రాష్ట్రానికి అందించి, అలాగే సంక్షేమాన్ని పెద్దపీటగా వేసి జలయజ్ఞం పేరుతో ఈ రాష్ట్రంలో దాదాపు 80 ప్రాజెక్టులను ప్రారంభించి మరి ఆయన అమర భగీరథుడికి కూడా పేరుగాంచడం జరిగింది. ఆ రోజు ఎంతోమంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పోలవరానికి టెంకాయ కొట్టి శిలాఫలకాలు పెట్టారే కానీ మరి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు పోలవరం ప్రాజెక్టు కూడా 80% పనులు పూర్తయిపోయాయి. మరి ఆ 20% పనులు పూర్తయితే దాదాపు ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుంది. అలాంటి దీర్ఘకాలిక ఎన్నో పనులు ఈ రాష్ట్రానికి అందించిన మహానుభావుడు దేవుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ, ఈనాటికి కూడా ఆయన ప్రజల స్థానంలో ఇంకా సుస్థిర స్థానం సంపాదించుకున్నారంటే అటువంటి అభినవ గొప్ప నాయకుడిని ప్రపంచంలో ఎవరూ చూడలేదని తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ప్రభుత్వం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి మరి ప్రజలకు సంక్షేమం అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా చిరస్థాయిగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో నిలిచిన దేవుడు. మరి ఆ దేవుడి యొక్క 75వ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం కూడా ఘనంగా జన్మదిన కార్యక్రమాలు జరుపుకున్నాము. అందులో భాగంగా ఈరోజు రేణిగుంట మండలంలో కూడా